ఇలా చికెన్ పచ్చడి చేసుకుంటే ఎక్కువ కాలం నిలువుంటుంది. కమ్మగా ఉంటుందండి. కూరగాయలు లేనప్పుడు, ఏమి చేసుకోనప్పుడు ఇలా చికెన్ పచ్చడి వేసుకొని తింటే భలే ఉంటుంది కదా! హలో అండి. నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్. చికెన్ పచ్చడి కోసం నేను 4 కేజీల బోన్‌లెస్ చికెన్ ఇలా చికెన్ పచ్చడికి అంటే చిన్న చిన్నగా పీసెస్ కొట్టిస్తారండి. ఇదిగోండి ఇలా 4 కేజెస్ చికెన్ తీసుకొచ్చాను. ఉప్పు వేసి 2 టైమ్స్ శుభ్రంగా కడిగేసి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని 2 టీ స్పూన్స్ పసుపు, 4 టీ స్పూన్స్ ఉప్పు అండి. అంటే కేజీకి 1 స్పూన్ చొప్పున 4 టీ స్పూన్స్. ఇక్కడ నేను 4 కేజీస్ చేస్తున్నాను కానీ కేజీ లెక్క కూడా చెప్తున్నాను. ఒకవేళ పసుపు 1 కేజీకి అయితే హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు, పసుపు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి 15 మినిట్స్ అలాగే వదిలేయాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మసాలా దినుసులు వేయించుకుందాం. 1 కేజీకి 4 టీ స్పూన్స్ ధనియాలండి. అంటే నేను ఇక్కడ 12 టీ స్పూన్స్ ధనియాలు తీసుకున్నాను. ఇవి వేయించుకోవాలి. స్టవ్ను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అలాగే ఇదిగోండి నేను 4 పెట్టాను కదా చెక్క, అది కేజీకి అంత అనమాట. అంటే 2 అంగుళాల చెక్క. అలాగే 1 కేజీకి 4 ఇలాచీల చొప్పున తీసుకున్నాను 4 కేజీస్కు. అలాగే 1 కేజీకి 10 లవంగాలు. 1 కేజీ చేసుకునే వాళ్ళకి చెప్తున్నాను. అలాగే 1½ టీ స్పూన్ మెంతులు తీసుకుంటున్నాను ఇక్కడ. ఒకవేళ 1 కేజీ అయితే హాఫ్ టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే 4 టీ స్పూన్స్ జీలకర్ర. 1 కేజీకి అయితే 1 టీ స్పూన్ జీలకర్ర సరిపోతుంది. 4 కేజీస్ కాబట్టి 4 టీ స్పూన్స్ జీలకర్ర కూడా వేసి ఇలా వేయించుకోవాలి. చెక్క కొంచెం పొడవుగా ఉంటే అంతగా వేగదు కాబట్టి చిన్న చిన్నగా చేస్తున్నాను అనమాట. వీటిని వేయించుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెను స్టవ్ పై పెట్టి కలుపుతూ ఉండాలి. మొదట్లో వాటర్ లేనట్టు ఉంటుంది, గిన్నెకు అతుక్కున్నట్టు అనిపిస్తుంది. కానీ మెల్లమెల్లగా చికెన్ ముక్కల నుంచి వాటర్ అనేది వస్తాయి. ఆ వాటర్ అన్నీ వచ్చి మళ్ళీ ఆ వాటర్ అంతా పోయి చికెన్ ముక్కలు డ్రై అయ్యేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. కాకపోతే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇదిగోండి ఇలా అయితే సరిపోతుంది. వాటర్ అస్సలు లేదు చూసారా. ఇప్పుడు దీన్ని కిందికి దించేసి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని 1 లీటర్ ఆయిల్ తీసుకుంటున్నాను. నువ్వుల నూనె అయితే బాగుంటుంది, కాకపోతే ఏదైనా వాడచ్చు. ఇప్పుడు మనం ఉడికించుకున్న చికెన్ ముక్కలన్నింటినీ వేయించుకోవాలి. నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీ వచ్చేసి 3 వాయిల్గా ఫ్రై చేసుకున్నానండి. 4 కేజీల చికెన్ కదా. ఇదిగోండి ఇలా చికెన్ 4 కేజీలు ఉంది కదా, ఫ్రై చేశాక కొద్దిగానే అవుతుందండి. ఇదిగోండి ఇలా పీసెస్ కూడా కాస్త చిన్నబడతాయి అన్నమాట. ఇదిగోండి ఇలా క్రిస్పీగా కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకుంటేనే పికల్ అనేది 6 నెలలైనా నిలువ ఉంటుంది. ఇక 6 నెలల పైనే నిలువ ఉంటుందండి. ఇలా ముక్క క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు అదే నూనెలో 1 కేజీకి 2 టేబుల్ స్పూన్స్ చొప్పున నేను ఇక్కడ 8 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్నది వేసుకుంటేనే పచ్చడి అనేది రుచి చాలా బాగుంటుంది. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడి ఉంది కదా, మసాలా పొడిని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఎందుకంటే పచ్చిదే వేస్తే మసాలా ఫ్లేవర్ అనేది ఎక్కువ అనిపిస్తుంది మనకు. ఇలా ఒక్కసారి ఆయిల్లో వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇదిగోండి మసాలా పొడి వేసి ఒకసారి కలిపి కడాయిని కిందికి దించుకొని సరిపడా కారం పొడి వేయాలి. కేజీకి నేను ఇక్కడ టీ గ్లాస్తో కేజీకి 2 టీ గ్లాసెస్ చొప్పున 4 కేజీల చికెన్కు 8 టీ గ్లాసెస్ కారం పొడి తీసుకున్నాను. అలాగే మనము చికెన్ను ఉడికించేటప్పుడు ఉప్పు వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఇక్కడ నేను టాటా సాల్ట్ తీసుకుంటున్నాను. ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి 3 టీ గ్లాసెస్ ఉప్పు తీసుకున్నానండి. ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే నార్మల్గా రాళ్ళుప్పు మిక్సీ పట్టుకుంటే అది కాస్త ఉప్పు అంటే ఉప్పగా తక్కువగా ఉంటుందన్నమాట.
ఇది టాటా సాల్ట్ సన్నుప్పు కదండి, ఉప్పగా ఎక్కువ ఉంటుంది కాబట్టి 3 గ్లాసెస్ కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇంకొక హాఫ్ లీటర్ ఆయిల్ అండి, హాఫ్ లీటర్ ఆయిల్ని వేడి చేసి ఇదిగోండి దీంట్లో పోసి ఒకసారి బాగా కలుపుకున్నాను. 4 కేజెస్ చికెన్కి 2 లీటర్లకు కాస్త తక్కువగా నూనె పడుతుంది. అని అంటే 1 లీటర్ అండ్ ఇంకొక లీటర్లో 3/4 లీటర్ పడుతుందన్నమాట. ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే ఇంకా టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా మసాలా కలిపి పక్కన పెట్టాం కదా, ఇప్పుడు మనం వేయించుకున్న చికెన్ పీసెస్ని మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఈ మసాలాను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము మసాలాను చూస్తుంటే అస్సలు ఆయిల్ లేదు, పచ్చడి ఎలా అవుతుందో ఏంటి అనేది అనిపిస్తుంది. కానీ 2 రోజుల తర్వాత ఆయిల్ మొత్తం పైకి తేలుతుందండి. మనం కలిపేటప్పుడు మాత్రం కాస్త పొడి పొడిగా అనిపిస్తుంది చూసారా, మొత్తం కలిపాక చిక్కగా అనిపిస్తుంది చూసారా. ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మొత్తం కంప్లీట్గా చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం వేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు నిమ్మకాయ రసం వేసుకోకూడదు, చేదెక్కుతుందనమాట. ఇదిగోండి ఇలా మొత్తాన్ని బాగా కలుపుకొని మీడియం సైజు నిమ్మకాయలు అయితేనేమో కేజీకి 4 నిమ్మకాయలు పిండుకోవచ్చండి నిమ్మకాయల రసం. నేను ఇక్కడ పెద్ద నిమ్మకాయలు తీసుకున్నాను కాబట్టి ఒక 10 నిమ్మకాయలు తీసుకుంటున్నాను. దీంట్లో ఇప్పుడు 2 టీ స్పూన్స్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. పసుపు అనేది మసాలా కలిపేటప్పుడే వేసుకోవచ్చు లేదా తర్వాత అయినా వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ తర్వాత వేసుకున్నాను. పసుపు వేసి ఒకసారి కలిపి పెద్ద సైజు 10 నిమ్మకాయల రసాన్ని తీసుకొని మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టి 2 డేస్ తర్వాత తీసి చూస్తే ఇదిగోండి ఆయిల్ తేలుతుంది పైకి. చూసారు కదండి కమ్మటి చికెన్ పచ్చడి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.